వెల్కమ్ బ్యాక్. పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పెద్ద బాధపడలా, ఒకసారే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈయన వెన్నుపోటు పొడిచినందుకు, పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ క్రైమ్ లైక్ ఎనీథింగ్. కానీ ఇంకా చాలా గొప్పవాళ్ళు కాపు సోదరులు ఈ మాత్రం ఏమనకుండా తను వాళ్లే గుండెల్లో సర్దుకొని బాధ పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి యాసనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు. ఆ పార్టీ ఈ పార్టీ మీరు కలిసి 6 నెలలన్నా జనాన్ని నమ్మించారు. మీ వాడు 1 month కూడా మనం నమ్మించలేపాడే. అయినా మళ్ళీ ఇస్తారా? అవునులే, రాజకీయాలు కదా, ఓటు హక్కు మీకుంది, మీరు నుంచోవచ్చు, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి ఏమో, మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. నమ్మకం లేదా మీకు? గుర్రం ఎగరావచ్చు. వాట్ కెన్ వీ డూ? ఇది అన్నామనుకో ఏమంటే తెలుసా, ఎమ్మటే తిట్లు, లం డడ్డ. అంటే అసలు రియలైజేషన్ లేదు మనుషులకి, రియలైజేషన్ లేదు. అరే ఒక తప్పు చేశామే, ఐ డిడ్ మిస్టేకే, అన్బేరబుల్ మిస్టేకే, మనం రిపీట్ అవుతామే, లేదు, రియలైజేషన్ లేదు. అన్నవాడిని డిమారలైజేషన్ చేస్తారు. వీడు మనం క్వశ్చన్ చేస్తాడా? చేస్తాడు. ఎందుకంటే నేను ఓటర్ని, ఈ దేశంలో ఒక పౌరుణ్ణి, ఓటకు ఉన్నవాడిని, మంచి నాయకుడు కావాలనుకునేవాడిని. వీడు మంచి నాయకుడు కాకపోతే నేను వద్దనుకునేవాడిని. నాలాంటి వాడికి సమాధానం చెప్పగలిగితే మీరు ఎక్కడైనా బతకగలరు. ఎందుకు చెప్పరు? యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్, దట్ ఓన్లీ ఐ కెన్ సే. అన్నా థ్యాంక్ యూ.